ప్రార్థనలో గడపవలసిన వారమైనాం. కొన్ని మాటలు అలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం క్లుప్తంగా దేవుని మాటలు విని మరలా మనం ప్రార్థించి ప్రభుని స్తుతించి సెలవుపుచ్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట. నిర్గమకాండం 12వ అధ్యాయం వచనం 2లో ఒక మాట చదువుతాం. వచనం 2లో ఒక మాట చదువుతాం. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది ఈ సంవత్సరం మనకు మొదటి నెల. ఈ సంవత్సరానికి మొదటి నెల మనం ప్రవేశింపజేశాడు ప్రభు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరొక మాట మనం చూద్దాం. మరొక మాట క్రొత్త నిబంధనలో నుండి ఒక మాట మనం చూద్దాం. 2026లో ప్రభు మనల్ని ప్రవేశింపజేసి మొదటి నెల, ఈ సంవత్సరానికి మొదటి నెల అయిన మొదటి గంటలో ప్రభు మనల్ని ఉంచాడు. ఈ గంటలో మనం నూతన సంవత్సరాన్ని ప్రారంభించామని అందరము సంతోషంగా సమయాన్ని గడిపాం. అయితే మనం ఆరంభించవలసినవి బైబిల్ గ్రంథంలో ఒక 3 మాటలు అలా జ్ఞాపకం చేసుకొని, పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో నుండి ఆ మాటలను అలా జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. మొదటిగా 22:38. ఇది ముఖ్యమైనదియు మొదటిదినైనా ఆజ్ఞ. ఏమిటది? నిన్ను వలె నీ పొరుగు వారిని, తర్వాత దాని వంటిదే. 37వ వచనంలో ఒక మాట చెప్పాడు మళ్ళా. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది అనే మాట. ఇందాక మనం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12-13 చదివినప్పుడు ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద నిలుచును అనే మాట మనం చూసినప్పుడు కింద చెప్పిన మాట ఏంటంటే, ఆ తర్వాత 13వ వచనంలో నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనే మాటకు అక్కడ ఇంకో మాట చెప్పాడు. దేవునిని ప్రేమించటం అది మొట్టమొదటి పని అన్నాడు. మొట్టమొదటి ఏం పని అంటే, ఏం ఆజ్ఞ అంటే అదే దేవుని ప్రేమించటం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించటం మనం ఆరంభించాలి. దేవునిని హత్తుకోవటం ఆరంభించాలి. దేవునిని సేవించటం. ద్వితీయోపదేశకాండంలో చూడండి, ఆ మాట మనకు అర్థమైంది. ఇందాక మనం చదువుకున్న మాట 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం కదా. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని కదా. సేవింపవలనని, ప్రేమించి సేవించాలి. ఈ నూతన ఆరంభంలో ప్రభుని మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సేవించి ఆయనను ప్రేమించి అలాగే సేవించి ప్రభుని ఘనపరచాలి అనేది దేవుని ఉద్దేశమైంది. మరొక మాట మనం చూస్తాం. ఈ తెలిసిన మాటలే చాలా క్లుప్తంగా మనం వింటాం. చూడండి, ఆదికాండంలో మనం ఒక మాట చదువుతాం. ఆదికాండంలో మనం చదువుతున్న మాటను మనం చూసినట్టయితే, ఆదికాండం వచనం 26, అధ్యాయం 2, అధ్యాయం 5, 26 మరియు అతని ఎనోషు అని పేరు పెట్టును. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమాయను అనే మాట మనం అక్కడ చూస్తాం కదా.
మొట్టమొదట ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది అనే మాటకు ఇక్కడేం చెప్పాడంటే ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమైంది అన్నాడు. మనం ఆరంభించవలసింది ఇందాక మొదట చెప్పాం, ప్రభుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభుని సేవించాలి, ప్రభుని పూజించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని హత్తుకోవాలి అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మన ఆరంభం ప్రభుని సేవించటంతో ఆరంభం అవ్వాలి, ప్రభుని పూజించటంతో ఆరంభం అవ్వాలి అనే మాట మనం చూస్తున్నాం. రెండవ మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్న మాట ఏంటంటే ఆదికాండం 4:26 ఆ మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 26 ఏముందంటే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అనే మాట మనం చూస్తాం. ఈ తొలి గడియలో మనం ఆరంభింపవలసిందంటే మనం ప్రార్థనను ప్రారంభించాలి. ప్రార్థన అనగానే నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థన అనగానే ప్రభుతో మనము మాట్లాడటమే. అందులో ప్రభు చాలా మాదిరికరమైన ప్రార్థనను నేర్పి వెళ్ళాడు. ఆయన ఎన్నోసార్లు యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన వీరును మేమును ఏకమైండులాగున అని అంటాడు కదా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఆనాడు ఎనేషు కాలంలో ప్రారంభమైన ప్రార్థన నేటి వరకు సాగుతున్న ప్రార్థన. ఆది సంఘం ప్రార్థన చేయగా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, భూమి కంపించటం కదా, ఇవన్నీ చూడగలిగాం. సంఘం ప్రార్థన చేస్తుండగా పేతురు చెరసాల నుండి విడిపింపబడటం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆరంభం మన నూతన సంవత్సర ప్రారంభంలో ఉండాలి. ఇప్పటివరకు ఎవరైనా ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే ప్రార్థనతో మనం ఆరంభించడానికి ఇష్టపడదామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట ఏంటంటే 11వ అధ్యాయం 6వ వచనం, పై వచనాన్ని అంతటిగా అది కానీ ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం, 11:6 వచనం 6 అక్కడ ఏముందంటే అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఇక్కడ నేను సందర్భాన్ని చెప్పడం లేదు కానీ వారు బాబేలు కట్టడంలో ఉన్న సందర్భాన్ని ఇక్కడ ఒక మాట నేను తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. 6వ వచనంలో ఇదిగో జనము ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ప్రభుని సేవిద్దాం, అది మనం ఆరంభిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, ఇది మనం ఆరంభిద్దాం. ప్రభు సన్నిధిలో మనం పని చేద్దాం, ఇది మనము ఆరంభిద్దాం. పని అనగానే దైవ గ్రంథంలో చాలా విపులంగా రాయబడ్డాయి. నెహెమ్యా పని ప్రారంభించాడు. ప్రాకారాలు పడిపోగా, కాలిపోగా, గుమ్మాలు కాలిపోగా నెహెమ్యా ప్రారంభించిన ఆ యొక్క పనికి చాలామంది ఆనుకున్నారు అనే మాట మనం చూస్తాం కదా. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. పనిని ప్రారంభించడం మన పని అయితే ఆరంభించిన పనిని ముగించడానికి ప్రభు సహాయం చేస్తాడు. మనం పనిని ఆరంభించేవారిగా ఉండాలి. ఈ 2026లో దేవుని పనిని చేయడానికి మనం ఆరంభిద్దాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. మరొక మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం, వచనం 45, వచనం 45. ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మరొక మాట ఏముందంటే వాడు వెళ్ళి దాన్ని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రచురము చేయుట ఆరంభించాడు ఎవరు? పై వచనాన్ని చూస్తే మనతో కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైన శుద్ధునిగా చేయగలని ఆయనతో చెప్పాడు. వాడు శుద్ధుడైన తర్వాత చేసిన పని ఏంటంటే కదా, శుద్ధుడైన తర్వాత వాడు ఆ సంగతిని ప్రచురం చేయట ఆరంభించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని కనికరాన్ని పొందుకున్నవాడు ప్రభుని ప్రచురం చేయటం ఆరంభించాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం.
మనం కూడా ప్రభు కనికరాన్ని పొందుకున్నాం. ఆయన మనల్ని శుద్ధులుగా చేశాడు. ఆయన మన కనికరించి మనల్ని బాగుపరిచాడు. 45వ వచనంలో మనం చదువుతున్న మాట ప్రకారం ఆ సంగతిని ప్రచురం చేయటం మనము ఆరంభించడం లేదు. ఆరంభించామో లేదో మనం ఆలోచించాలి. నిన్ను శుద్ధునిగా చేసిన ప్రభుని అనేకులకు ప్రచురం చేయట మనము ఆరంభించాలి. 4 మాటలు చెప్పాను. మొదటిది, ప్రభుని పూర్ణ మనసుతో సేవించటం, ప్రేమించటం ఆరంభించాలి. ప్రార్థన చేయటం ఆరంభించాలి. మరొక మాట ఏం చెప్పాం? మరొక మాట, పనిని ఆరంభించాలి. ఇప్పుడు 4వ మాట చెప్తా ఉన్నాం, ఆయనను గూర్చి ప్రచురము చేయట ఆరంభించాలి. దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించటం మంచిది, కీర్తించటం మంచిది, ప్రచురము చేయట మంచిది. మంచిదాన్ని మనం ఆరంభిద్దాం. ఈ ఆరంభ దినాలలో, ఆరంభ గడియలలో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 3:3, 5వ మాట నేను చెప్పేసి ముగిస్తాను. గలతీ పత్రిక 3:3, కొత్త నిబంధనలో నుండి గలతీ పత్రిక 3:3, వచనం 3, అధ్యాయం 3, అలాగే వచనం 3. మొదటి ఆత్మానుసారంగా చాలు. మనము ఆత్మానుసారంగా మొదట మనం ఆరంభించాలి. మన జీవితాలలో ఆత్మానుసారంగా అనే మాటకు గలతీ పత్రికలో ఇంకా చాలా వివరంగా 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పుతే, మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నట్టు అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. ఆత్మానుసారంగా అనేదానికి శరీరేచ్ఛను మనం నెరవేర్చకుండా దేవుని ఆత్మ నడిపింపుతో మనం సాగిపోతాం అనే మాట చూస్తాం. మన శరీర ఇచ్ఛ, శరీర కోరిక ప్రకారం, మన ఇష్ట ప్రకారం కాదు అని అర్థం. ఇక్కడ మన ఇష్ట ప్రకారం మనం చేయకుండా దేవుని ఆత్మ నడిపింపుతో, దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా నడుచుకోవటం మనం ఆరంభించాలి అనే మాట చెప్తున్నాం. 5 మాటలు చెప్పాను. 1, ప్రభుని సేవించటం ఆరంభిద్దాం. పూర్ణ మనసుతో సేవించటం ఆరంభిద్దాం. ప్రభుని ప్రార్థించటం మనం ఆరంభిద్దాం. 3వది, ప్రభు పనిని చేయటం ఆరంభిద్దాం. ప్రభుని ప్రచురం చేయటం ఆరంభిద్దాం. చివరి మాట, మన ఆధ్యాత్మిక జీవితాలను ఆత్మానుసారంగా మనం కొనసాగించుకుంటూ మనం ఆత్మానుసారంగా నడవటం ఆరంభిద్దాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు ప్రభు మనల్ని నూతన సంవత్సరం ప్రవేశింపజేస్తున్న దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తర్వాత సెలవు తీసుకుందామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందరూ మరలా కొద్ది నిమిషాలు అలా ప్రభుని స్తుతించి ఆ తర్వాత మనకు సమయం ఇప్పుడు ఇంచుమించుగా 12:53 అయింది. మరి మీ సామర్థ్యత కొలది మీరు ఇంకా కొనసాగాలంటే కొనసాగవచ్చు. ఒకవేళ సెలవు తీసుకోవాలంటే సెలవు తీసుకోవచ్చు. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించిన తర్వాత మనం సెలవు తీసుకుందామనే విషయాన్ని తెలియజేస్తాను. మరలా మేము వచ్చి ముగింపు చేయం, కానీ మనం అలాగూ తర్వాత సెలవు తీసుకొని వెళ్ళిపోతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తా నేను కూడా. తర్వాత మరలా మనం చెదిరి ప్రార్థన చేసి గృహాలకు వెళతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనుడైన దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మమ్మను కాపాడి నూతన సంవత్సర ప్రవేశాన్ని ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. 2026లో ప్రభు మేము ఆరంభించవలసినవి మిమ్మను హత్తుకొని ప్రేమించి ప్రభు మిమ్మల్ని పూర్ణ మనసుతో సేవించడం ఆరంభించాలి, ప్రార్థించడం ఆరంభించాలి. ప్రభు మీ పనిని ఆరంభించాలి, మిమ్మల్ని ప్రచురం చేయటం ఆరంభించాలి. ప్రభు మా జీవితాల్లో మేము ఆత్మానుసారంగా నడవటం, ఒకవేళ ఎక్కడ తొలగిపోయామో దాన్ని తొలగించుకుంటూ శరీర ఇచ్చలను తొలగించుకొని మీ వాక్యానుసారంగా నడవటం ఆరంభించేటువంటి అనుభవం మమ్మల్ని వచ్చినందుకై స్తుతిస్తూ మీరిచ్చిన గొప్పదైన ఈ నూతన సంవత్సర ప్రవేశాన్ని బట్టి మేము కొంత సమయం స్తుతించబోతా ఉన్నాం. కొన్ని నిమిషాలు అలా స్తుతించిన తర్వాత ప్రభు మేము చెదరి వెళ్ళాలి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని. రేపు మరలా ప్రభు మీ సన్నిధిలో రేపు ఉదయకాల సమయం 11 గంటలకు ప్రభు మేము మీ సన్నిధిలో మేము కలుసుకోవాలి. ఆ విషయాల్లో కూడా మీ సహాయము దయచేయమని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.